హాయ్ అండి. మేము ఊటీలో సెకండ్ డే అయితే రోజ్ గార్డెన్కి అయితే వెళ్ళామండి. సో ఈచ్ వన్ 75 రూపీస్ తీసుకున్నారండి టికెట్. మేము లోపలికి వెళ్ళిన తర్వాత చూస్తే ప్రతి చోట గులాబీలేనండి. అది మేము వెళ్ళిందే రోజ్ గార్డెన్ కాబట్టి అసలు పేరుకు తగ్గట్టుగానే ఉన్నాయండి రోజా పూలు కూడా దాంట్లో. అంత అందంగా ఉంది అసలుకి రోజ్ గార్డెను. చూడటానికి 2 కాళ్ళు చాలలేదనుకోండి, అంత అందంగా ఉన్నాయండి. ఒక పువ్వు ఉంది, ఒక పువ్వు లేదు అని లేదండి. అన్ని వందల రంగులు, అన్ని వందల రకాల గులాబీలు ఉన్నాయి ఇక్కడ. మీరు ఎన్ని రకాల గులాబీలు చూసారో నాకు కామెంట్ చేయండి అండి. ఇందులో మీకు ఏ రకం నచ్చిందో కూడా కామెంట్ చేయండి. సో ఇట్లా ఎక్కడ కూడా పువ్వు అయితే ముట్టుకోవడానికి లేదండి. మనం ఎన్ని గులాబీలు ఉన్నా సరే పువ్వు ఎక్కడ కూడా టచ్ చేయకూడదు. అలా నడుచుకుంటూ అటు ఇటువైపు చూసుకుంటూ వెళ్తూ ఉండాలండి. పువ్వు ముట్టుకొనివ్వరు. అక్కడ వర్క్ చేసేవాళ్ళు ఉంటారు. పూలు ముట్టుకోవద్దు, అదిగోండి ఆవిడ మాకు చెప్తుంది అక్కడ, పూలు ముట్టుకోవద్దు, పూలు ముట్టుకుంటే రేఖలు రాలిపోతాయి అని చెప్తున్నారు. సో మేమైతే పూలు ఎక్కడ ముట్టుకోలేదండి. కొన్ని చోట్ల అయితే నేను పట్టుకున్నాను, అది కూడా మీకు వీడియోలో కనిపిస్తుంది. సో ఆ పూలు చూసినప్పుడు నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి. ఇది చూసారా, ఇది వైలెట్ కలర్ గులాబీ అండి. ఎంతమంది మీరు వైలెట్ కలర్ గులాబీ చూసారా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒక పువ్వు అని కాదండి, అన్ని వందల రకాలు ఉన్నాయి ఇక్కడ గులాబీలు. సో మనం ఇప్పుడైతే టాయ్ ట్రైన్ గురించి మాట్లాడుకుందామండి ఈ వీడియోలో. చూసారు కదా, మీరు అలా చూస్తూనే ఉండండి గులాబీలు. టాయ్ ట్రైన్ గురించి అయితే మాట్లాడుకుందాము. టాయ్ ట్రైన్ వచ్చేసి ఆల్రెడీ నేను మీకు చెప్పాను, 152 సంవత్సరాలు సక్సెస్ జర్నీ కంప్లీట్ చేసుకుంది టాయ్ ట్రైన్ వచ్చేసి. మరి మనం ఆ టికెట్లు ఎలా తీసుకోవాలి ఏంటి, అసలు తెలుగు రాష్ట్రాల నుంచి మనం ఎక్కడికి వెళ్తే ఖచ్చితంగా మీకు ఆ టాయ్ ట్రైన్ టికెట్ అందుతుంది అనేది నేను మీకు ఇప్పుడైతే వీడియోలో క్లియర్గా చెప్తాను. ఎక్కడ కూడా వీడియో అయితే స్కిప్ చేయొద్దండి. మా ఛానల్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తామండి. మనం వచ్చేసి తెలుగు రాష్ట్రాల నుంచి బయలుదేరే వాళ్ళు అయితే కనుక, విజయవాడ నుంచి బయలుదేరే వాళ్ళు అయితే ఖచ్చితంగా పర్టికులర్గా చూడండి అండి. నేను చెప్పేది ఖచ్చితంగా నోట్ చేసుకోండి. విజయవాడ నుంచి పొడనూరుకి బుక్ చేసుకోవాలండి. పొడనూరు నుంచి మనం కోయంబత్తూరు బస్టాండ్కి, కోయంబత్తూరు బస్టాండ్ నుంచి మెట్టుపాలెం వెళ్తామండి. మనం లైవ్లో టికెట్లు తీసుకోవాలి అంటే కనుక ఖచ్చితంగా మనం మెట్టుపాలెంలో నైట్ స్టే చేయాల్సిందేనండి. అది అయితే 100% పక్కా. ఎందుకంటే టాయ్ ట్రైన్ టికెట్స్ దొరకడం అంటే అంత నార్మల్ విషయం కాదండి. మనం అక్కడికి వెళ్ళేటప్పటికి మనం అక్కడ నైట్ స్టే చేస్తేనే ఆ టికెట్స్ మనకి దొరుకుతాయి. సో జనరల్ టికెట్స్ వచ్చేసి 45 టికెట్స్ అని అంటారండి. 45 తర్వాత ఎంతమంది వచ్చినా సరే వాళ్ళకైతే టికెట్స్ దొరకవండి. ఆ 45 నెంబర్స్ బిలో ఉన్న వాళ్ళకే టికెట్స్ కన్ఫర్మ్ అని మనం అర్థం చేసుకోవాలి. సో మేమైతే నైట్ అక్కడికి వెళ్ళేసరికి 12 అయిందండి. మేము అక్కడే నైట్ స్టే చేసి మేము 3 o'clock లేచి ఫ్రెష్ అయిపోయామండి. సో ఫ్రెష్ అయిపోయి మేము టాయ్ ట్రైన్ కోసం నిలబడ్డామండి లైన్లో. ఎంతమంది ఖచ్చితంగా టికెట్స్ తీసుకుంటారో అంతమంది లైన్లో నిలబడాల్సిందేనండి. ఖచ్చితంగా టీసీ అంతమందిని లెక్కేసి టికెట్స్ రాసి మనల్ని లోపలికైతే పంపిస్తారండి. ఖచ్చితంగా ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. మీరు ఇక్కడ నుంచి మనం మెట్టుపాలెం నుంచి ఉదగమండలం అయితే వెళ్తుందండి. మిస్ అయిపోయిన వాళ్ళు ఏం చేస్తారంటే కూనూరు నుంచి మళ్ళీ మెట్టుపాలెం వస్తారు, కూనూరు నుంచి ఊటీ వెళ్తారండి. సో కూనూరు నుంచి మళ్ళీ ఉదగమండలం వెళ్ళడానికైనా సరే, కూనూరు నుంచి మెట్టుపాలెం రావడానికైనా సరే ఈచ్ 1 person 1275 రూపాయలు ఒక టికెట్ వచ్చేసి 1 personకి ఛార్జ్ చేస్తారండి. మేమైతే 175 రూపీస్ టికెట్ ఛార్జ్ చేశారండి మా దగ్గర. సో అది ఎలా తీసుకున్నాము అని అంటే నేను చెప్పాను కదా, మేము అక్కడ స్టే చేయడం వల్లే మాకు ఆ టికెట్స్ అనేది అందినాయండి. ఎవరైతే మీరు సమ్మర్లో వెళ్ళాలనుకుంటున్నారో, ఇప్పుడు హాలిడేస్ కాబట్టి అందరూ ఖచ్చితంగా ఫ్యామిలీస్తో ఎక్కడికైనా వెళ్ళాలి అని చెప్పి ప్లాన్ చేస్తారు కాబట్టి ఊటీ అయితే సమ్మర్కి చాలా బెస్ట్ ప్లేస్ అని నేనైతే చెప్తానండి. ఎందుకంటే మేము 1-2 సార్లు వెళ్ళాం కాబట్టి ఆ ఏరియా చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా చాలా అంటే చాలా కంఫర్ట్గా ఉంటుందండి. ఖచ్చితంగా వెళ్ళేటప్పుడు ఎవరైనా సరే స్వెటర్స్ అయితే క్యారీ చేయండి అండి. పిల్లలకి మఫ్లర్స్ అవన్నీ క్యారీ చేయండి. చాలా చలిగా ఉంటుందండి. మన వింటర్ సీజన్లో మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న చలి కంటే కూడా అక్కడ సమ్మర్లో ఇంకా ఎక్కువగా చలి ఉందంటే అర్థం చేసుకోండి ఎంత చలిగా ఉంటుందో. చాలా చలిగా ఉంటుందండి, చాలా చలిగా ఉంటుంది. సో చిన్నపిల్లలకైతే ఖచ్చితంగా స్వెటర్లు మఫ్లర్స్ క్యారీ చేయండి. చూసారు కదా, మా వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాము.
ఇంకా మీకు ఏదైనా సరే డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఊటీ టాయ్ ట్రైన్ గురించి ఖచ్చితంగా నేనైతే మీకు రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.